వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 50. మనం అభిని చూస్తూ ఆ రాత్రంతా అలాగే గడిపింది. తెల్లవారుతూ ఉండగా మత్తుగా కళ్ళు తెరిచిన అభికి తన కళ్ళెదురుగా మైత్రిని చూడగానే తను మత్తంతా వదిలిపోయింది. ఒక్క క్షణం తలంతా భారంగా అనిపించి తన 2 చేతులతో తలని పట్టుకున్నాడు. రాత్రి జరిగినవి అన్నీ ఒక్కొక్కటి గుర్తుకి వస్తూ ఉంటే తన మీద తనకి కోపం వచ్చింది. ఎదురుగా తల బెడ్ పై ఆడించి నిద్రపోతూ ఉన్న మైత్రి వైపు చూస్తే తన చెంపలపై ఎర్రగా కందిపోయి ఉన్నది. ఆ క్షణం తనని అలా చూస్తే మనసంతా మెలిపెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటే తన చెంపని తాకబోతూ మళ్ళీ ఆ ఫొటోస్ గుర్తుకు రాగానే కోపంగా చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. తనను అభి తాకిన వెంటనే మెలకు వచ్చిన మైత్రి అభి నిద్ర లేవటం చూసి అక్కడి నుంచి లేచి సైలెంట్ గా తలదించుకున్నది. అభి మనోవైపు చూసి ఎంతసేపటికి అలానే ఉండటంతో, ఇంకా ఎంతసేపు అలా ఉంటావు? నిన్న నైట్ నేను చెప్పిన దాని గురించి ఏమి నిర్ణయం తీసుకున్నావు? నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్టేనా డేవోర్స్ కి అని అడిగాడు. డేవోర్స్ అంటే 2 minutes లో చేసే న్యూడిల్స్ కాదండి, మీరు అడిగిన వెంటనే ఇవ్వటానికి అని చెప్పింది మనం. అందుకే కదా నీకు ఏం కావాలో, ఎంత డబ్బు కావాలో చెప్పు, అంతా నీ ముఖాన కొడతా అన్నాడు అభి. అభి గారు, నాకు కావలసినది మీరు సంపాదించిన డబ్బు కాదు, మీతో జీవితం, మీ నగలు బంగారం కాదు కావలసింది. బంగారం లాంటి మీ మనసులో స్థానం, కార్లలో తిరగటం, లగ్జరీ లైఫ్ లీడ్ చేయటం కాదండి కావలసినది. చివరిదాకా మీతో కలిసి బ్రతకటం కావాలి, మీ ప్రేమ కావాలి, మీరు నవ్వుతూ నవ్విస్తూ ఉండటం కావాలి, మీ పక్కన నిలిచే అవకాశం ఇవ్వకపోయినా కనీసం మీ వెనుక మీ అడుగులో అడుగు వేసే అవకాశం కావాలి. ఇస్తారా అని అడిగింది మనం. అది ఈ జన్మలో జరగదు అన్నాడు అభి. అయితే మీరు అడిగే ఈ విడాకులు ఇవ్వటం కూడా జరగదు అని చెప్పింది మనం. ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అన్నాడు అభి. ఇక్కడే మీకు ఏమీ తెలియదు అని నాకు తెలుస్తుంది అభి గారు అన్నది మనం. అభి సీరియస్ గా చూశాడు. మీరు ఎలా చూసినా నేను చెప్పేది నిజమే అభి గారు. మనకు పెళ్ళై 3 నెలలు మాత్రమే అయ్యింది. ఏ కోర్టు ఏ చట్టం కూడా పెళ్ళై ఏడాది కాకుండా విడాకులు ఇవ్వవు. అసలు డేవోర్స్ అప్లై చేయాలి అన్నా కూడా కనీసం 6 months అయి ఉండాలి. మరి 3 నెలలకే విడాకులు అంటే ఎలా ఇస్తారు? పైగా నేను విడాకులకు ఒప్పుకోను కాబట్టి మీరు ప్రాపర్ రీజన్ చెప్పాలి. అలా కాకపోతే అప్పుడు కూడా విడాకులు రావు. కానీ నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటే మీరు అడిగేదానికి నేను ఒప్పుకుంటాను అని చెప్పింది మనం. నాకు తెలిసే నీకు కావలసినది, నీవు ఏమడుగుతావో అన్నాడు అభి. ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అని అనుకునేదాన్ని కాదు. అంతకు మించి ఇంకా చాలా ఉంటాయి అండి. అయినా ఒకసారి మనిషిని అర్థం చేసుకుంటే కదా అవతలి వాళ్లకు ఏం కావాలో తెలిసేది. ఇప్పుడు మీరు ఏం చెప్పినా నన్ను అర్థం చేసుకోరు అని నాకు అర్థమయ్యింది. అందుకే మీతో వాదించాలి అని అనుకోవటం లేదు. అంత ఓపిక సమయం రెండూ నా దగ్గర ఇప్పుడు లేవు. జస్ట్ నేను అడిగిన దానికి ఒప్పుకుంటే చాలు. మీరు అడిగినట్టే మీ ఇష్ట ప్రకారం చేస్తాను అని వస్తూ ఉన్న కన్నిటిని ఆపుకుంటూ స్థిరంగా మాట్లాడింది మన. ఏం కావాలో అడిగి తగలడు అన్నాడు అభి. అసలు నేనేం చేశానో, ఎందుకు మీరు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలియటం లేదు. మిమ్మల్ని అడిగినా చెప్పరు అని నాకు అర్థమైంది. అసలు నేనేం తప్పు చేయనప్పుడు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నాకు కావలసినది ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం. దయచేసి నన్ను నమ్మకపోయినా నాకు ఈ ఒక్క అవకాశం ఇస్తారా? నేనేమి తప్పు చేయలేదు. అసలు నాకు మీరు అనుకునేదానికి నాకు ఏం సంబంధం లేదు అని నిరూపించుకోవటానికి ఆ అవకాశం ఇస్తారా? ఉరి తీసే ఖైదీకి కూడా ఆఖరి కోరిక తీరుస్తారు. మరి నాకు ఈ ఒక్క అవకాశం ఇస్తారా? నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకుంటాను. ప్లీజ్ అభి గారు అని అడిగింది మనం. అంటే ఇప్పుడు నిన్ను నమ్మి నీకు అవకాశం ఇవ్వాలా? ఎంతకాలం? 1 year 2 years లేకపోతే అలా ఇస్తూనే పోవాలా అన్నాడు అభి. నేను అంతేమీ అడగటం లేదు. నన్ను నమ్మి కాకపోయినా కనీసం డైవోర్స్ కు అప్లై చేయడానికి 3 months టైం ఉంటుంది కదా. ఆ తర్వాత 6 months కి డైవోర్స్ వస్తాయి. కనీసం నాకు ఆ 3 months టైం అన్న ఇవ్వండి చాలు. ప్లీజ్ నాకు నన్ను నిరూపించుకునే ఒక్క అవకాశం ఇవ్వండి అభి గారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రతిమలాడింది మనం. మను అలా బాధపడుతూ ఉంటే తన వైపు చూడలేకపోతున్నాడు. కానీ తనని దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు. ఏం చేయలేని ఆ సందిగ్ధంలో ఆలోచిస్తూ ఉన్నాడు. అది అడిగిందని కాకపోయినా ఎలాగో నిజంగానే ఈ 3 months తర్వాతే ఏం చెయ్యాలి అన్నా. అప్పటి వరకు ఏమీ చేయలేను. పైగా ఇప్పుడే నిజం బయట పెడితే మామ్ హెల్త్ సరిగా లేదు. నిజం తెలిస్తే ఆ బాధలో ఏమైనా జరగచ్చు.
ఇంకా గ్రాని అయితే దీన్ని బాగా నమ్ముతుంది. ఇలాంటి షాకింగ్ నిజాలని ఇలా డైరెక్ట్ గా చెప్పకూడదు. మెల్లిగా ఈ టైం గ్యాప్ లో మామ్ హెల్త్ సెట్ అవుతుంది. గ్రానీకి కూడా టైం చూసి ప్రాబ్లం లేకుండా చెప్పవచ్చు. అప్పటికి దీని అసలు మోటివ్ కూడా తెలుస్తుంది అని తనలో తాను ఆలోచించుకొని మైత్రిని చూస్తూ, సరే నువ్వు అడిగిన ఈ ఒక్కదానికి మాత్రం ఒప్పుకుంటున్నాను, కానీ నీ మీద నమ్మకంతోనో లేక ప్రేమతోనో కాదు. ఎప్పుడైతే నువ్వేమిటో తెలిసిందో అప్పుడే అవి రెండూ పోయాయి. ఈ టైంలో నువ్వు ఏం చేయగలవో నేను చూస్తాను. అలా అని నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే నేను ఒప్పుకోను. ఇక నుంచి నువ్వు నాతో కలిసి ఉండకూడదు, నా చుట్టుపక్కల కూడా తిరగకూడదు, నా పనులేవి నువ్వు ముట్టుకోకూడదు, నా ముందు నువ్వు నాతో ఎప్పుడూ మాట్లాడకూడదు. నేను ఈ గదిలో ఉన్నప్పుడు నువ్వు నా దరిదాపుల్లో కూడా ఉండకూడదు. నైట్ నువ్వు ఈ గదిలోనికి రావాలి అన్నా కూడా నేను నిద్రపోయాకే రావాలి. నేను లేవకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. బయట వాళ్లకు నీ గురించి నిజాలు తెలిసి ఇప్పటి నుంచే బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే వాళ్లకు అప్పుడే ఇవేమీ తెలియకూడదు. అందుకు మాత్రమే నువ్వు ఈ గదిలో ఉండటానికి ఒప్పుకున్నాను. ఇకపై నువ్వు ఈ ఇంటి కొడలిగా కాదు, పని మనిషిలాగా ఉండాలి. అందుకు నువ్వు ఒప్పుకుంటావా? అయినా ఈ ఆస్తి మీద ఆశతో వచ్చిన దానివి, మరి నేను చెప్పిన దానికి అంగీకరిస్తావా? నేను చెప్పినట్టు ఉండగలవా? నేను చెప్పిన ప్రతి దానికి ఒప్పుకుంటేనే నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటాను అన్నాడు అభి. అభి గారు, మీరు చెప్పిన ప్రతి దానికి నేను ఒప్పుకుంటాను. మీరు చెప్పినట్టే చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఇన్ఫాక్ట్ నన్ను నమ్మకపోయినా కూడా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ఏ ఆడదైనా పెళ్ళైతే తన భర్తకు అన్ని పనులు దగ్గరుండి మరి చెయ్యాలి అని అనుకుంటుంది. మీరు నన్ను ఆ పనులే కదా చేయమంటుంది. ఇంకా నేనెందుకు బాధపడాలి? కాకపోతే మీ దగ్గరకు రాకుండా దూరంగా ఉండమంటున్నారు. అది నాకు కొంచెం కష్టమైనా మీరు అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. అలాంటిది మీకు నేను దూరంగా ఉంటేనే మీరు బాగుంటారు, ఆనందంగా ఉంటారు అంటే అది నాకు ఆనందమే అభి గారు. నేను మీకు దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడూ మీ చుట్టూనే తిరుగుతుంది. మీకు దగ్గరగా లేకపోయినా దూరంగా అయినా మిమ్మల్ని చూసుకుంటాను కదా, అదే చాలండి. కానీ నేను మిమ్మల్ని ఇంకొకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? నేను తప్పు చేశాను అని నేను మిమ్మల్ని మీ డబ్బు కోసమే మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అని అనటానికి మీరు ఇంత సడన్ గా ఇలా మారటానికి కారణం తెలుసుకోవచ్చా అని అడిగింది మనం. కావాలని అన్ని చేసి అన్ని తెలిసినా నీకు మళ్ళీ అవన్నీ నేను చెప్పాలా? అయినా నాకు నీతో అవన్నీ మాట్లాడటం ఇష్టం లేదు. నీకు చెప్పవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు అన్నాడు అభి. ఉంది అభి గారు, ఆ అవసరం మీకు మాత్రమే ఉంది. మీరు అంతగా నమ్ముతున్నా నేను చేసిన ఆ తప్పేమిటో తెలుసుకోవలసిన బాధ్యత నాకు ఉన్నది. అసలు నేను చేసిన ఆ తప్పేమిటో కూడా తెలియకుండా నాపై మీరు నిందలు వేస్తూ ఉంటే నేను అలానే ఉండాలా? రేపు మీరు అడిగిన ఆ విడాకులు ఇవ్వాలన్నా కోర్టులో నేను చేసిన తప్పుని నిరూపించాలండి. లేకపోతే మీకు ఆ డైవర్స్ కూడా రావు. మరి అలాంటప్పుడు ఆ విషయాన్ని నాకు చెప్పవలసిన అవసరం మీకు, తెలుసుకోవలసిన బాధ్యత నాకు, ఇద్దరికీ ఉన్నాయి. అయినా మాట్లాడితేనే కదండి తెలిసేది. మీరు నాకు ఏమీ చెప్పకపోతే నేను ఏం చెయ్యాలి? ఇలా మీరు మోసాలు చేసేదాన్ని అని మీరు అంటూ ఉంటే రోజు పడుతూ ఉండాలా? ఒకడిని ప్రేమించి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా అని అన్నారు. మరి ఆ ఒకడెవడో నాకు తెలియాలి కదా. ఏ భర్త ఏ భార్యపై వేయని నిందను వేశారు. ఇప్పుడు మీరు ఆ విషయం చెప్పకపోతే లైఫ్ లాంగ్ నేను ఆ నిందతోనే బ్రతకాలా? ప్లీజ్ అభి గారు, నాకు చెప్పండి అని అడిగింది మనం. ఇప్పుడు నీకు నిజం తెలియాలి, అంతే కదా? సరే, నేను అడిగే ఒక్క ప్రశ్నకు నువ్వు ఆన్సర్ చెప్పు. నీ అసలు పేరేమిటి అని అడిగాడు అభి. అభి అలా అడగగానే తనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకు అభి గారు అలా అడుగుతున్నారు? ఇన్నాళ్ళు నా పేరు గురించి అడగలేదు, ఇప్పుడెందుకు అడుగుతున్నారు? అంటే నా పేరు మైత్రి కాదు అని తెలిసిందా? నేను ఎవరో తెలిస్తే అభి గారు ఇలా మాట్లాడరు. మరి నా పేరు మైత్రి కాదు అని ఎలా తెలిసింది? అసలు ఏమి జరుగుతుంది అని తనలో తను ఆలోచిస్తూ ఉన్నది మనం. మాట్లాడవే, చెప్పు. యాక్చువల్ గా నీ ఒరిజినల్ నేమ్ ఏమిటి? మైత్రి అలియాస్ సాక్షి. ఏమిటి షాక్ అయ్యావా? నీ పేరు తెలిసిపోయింది అని. సరే, ఇంకా దాచటం ఎందుకో అని తన ఫోన్ ఓపెన్ చేశాడు అభి. సాక్షి? అసలు ఈ సాక్షి ఎవరు? మధ్యలో ఈ పేరెక్కడిది? అభి గారు నన్ను సాక్షి అంటున్నారేమిటి అని ఆలోచిస్తూ ఉంటే అభి తన కళ్ళ ముందు పెట్టిన ఫోన్ చూసి షాక్ అవుతూ
అప్రయత్నంగా తన చేతులతో పట్టుకున్నది. చూడు మైత్రి, తమరి అసలు పేరు సాక్షి కదా? చూడు సాక్షి, అందులో ఉన్న నిన్ను నువ్వే బాగా చూసుకో. ఇప్పుడు మాట్లాడు. ఇందాకల నుంచి తెగ మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు చెప్పు. ఆ ఫోటోలో ఉన్న వానికి నీకు ఏ సంబంధం లేదా? ఎలాంటి రిలేషన్ లేకుండానే నువ్వు వాడు అంత క్లోజ్ గా ఉన్నారా అన్నాడు అభి. మనం ఆ ఫొటోస్ చూసి షాక్ అయ్యింది. అసలు తనకేమీ అర్థం కాక వాటిని మార్చి మార్చి చూస్తూ ఉన్నది. అలా చూస్తూనే అభి గారు, ఇదంతా అబద్ధం అని మను చెప్పబోతూ ఉంటే, హహ ఆగాగు, ఇప్పుడు నువ్వు ఈ ఫొటోస్ అబద్ధం ఇంకా మార్ఫింగ్ అని మాత్రం చెప్పాలి అనుకోకు. వెయిట్ ఎ సెకండ్ అని తన చేతిలో ఫోన్ తీసుకుని ఏదో ఓపెన్ చేసి, సే దిస్, ఇదేం సర్టిఫికెటో తెలుసా? ఈ ఫొటోస్ మార్ఫింగ్ కాదు, ఇంకా రియల్ ఫొటోస్ అని సర్టిఫై చేసినవి, కాబట్టి ఇంకా ఇవి అబద్ధం అని మాత్రం చెప్పకు అన్నాడు అభి. మనం అభి చెప్పే మాటలు వింటూ, ఇదేమిటి ఈ ఫొటోసు? ఇలా అసలు నేనెప్పుడు ఈ ఫొటోస్ దిగాను? ఇది నేను కాదు, నాకు అసలు వాడెవ్వడో కూడా తెలియదు. అలాంటిది నేను ఎందుకు ఇలా వాడితో దిగాను? అవును, నేనెందుకు ఇలా దిగుతాను? నిజమేగా, ఈ ఫొటోస్ దిగింది నేను కానప్పుడు ఇందులో ఉన్నది కూడా నేనెందుకు అవుతాను? నేను కాదు. ఇవి నిజమో అబద్ధమో మాత్రం నాకు అనవసరం, కానీ ఈ ఫొటోస్ మాత్రం నావి కావు. అంటే ఈ అమ్మాయి అచ్చం నాలాగే ఉంటుందా? అందుకనే అభిగారు ఇలా అనుకుంటున్నారా? అసలు ఈ అమ్మాయి నాలాగే ఎందుకున్నది? ఛ, టెన్షన్లో నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాను? అసలు ఈ విషయం నేను ఎలా మర్చిపోయానో? తను నాలా ఉండటం ఏమిటే, నేనే తనలా ఉన్నాను. అవును కదా, నా ఫేసు మారిపోయింది, అందుకనే నేను తనలా ఉన్నాను. అందుకనే అభిగారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విషయం ఆయనకు చెప్తే నమ్ముతారా? మళ్ళీ ఏదో కొత్త నాటకం అనుకుంటారా? ఆయన ముందు అసలు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడుంది, ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి సంబంధం ఏమిటి, అవి అభిగారి దగ్గరకు ఎలా వచ్చాయి? కావాలని ఎవరైనా ప్లాన్ చేసి అభిగారికి ఇచ్చారా, లేకపోతే అనుకోకుండా వచ్చాయా? అసలు అన్ని విషయాలు తెలియకుండా ఇప్పుడే అభిగారికి చెప్పటం మంచిది కాదు. అమ్మా జగన్మాత, నువ్వు ఉన్నావమ్మా, ఈ రోజు నన్ను కాపాడావు. ఈ రోజు అభిగారికి నా మీద ఎందుకు అనుమానం వచ్చిందో తెలుసుకునేలాగా చేశావు. అలానే ఇదంతా కూడా నీటి మీద రాత అని ఆయన త్వరగా తెలుసుకునేలాగా చెయ్యమ్మా. నిజాలు తెలుసుకునే ఈ నా తొలి అడుగులో నాకు తోడుగా ఉండి నేను ఏ తప్పు చేయలేదు అని ఆయనకు తెలిసేలాగా చెయ్యమ్మా అని మనసులో అనుకుంటూ ఆ ఫొటోస్ వైపు అంతే చూస్తూ ఉన్నది. అభి అలా చూస్తూ ఉన్న మను వైపు చూసి, ఏమిటి, నిజం బయటపడింది, నాకు తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చెప్పి నన్ను నమ్మించాలి అని చూస్తున్నావా అన్నాడు అభి. మను అభి వైపు చూసి, అభి గారు, కొన్నిసార్లు వినే చెవులు చూసే కళ్ళు మాత్రమే కాదండి, ఇదిగో మీరు చూపించారే, ఇలాంటివి కూడా మనల్ని మోసం చేస్తాయి. కొన్ని నిజాలు తెలియాలి అంటే ఎప్పుడూ కూడా కళ్ళతో చూసేవి మాత్రమే నమ్మటం కాదండి, మనసు చెప్పేవి కూడా నమ్మాలి. ఒక్కసారి మీ గుండెలపై చెయ్యి వేసుకుని మీ మనస్సాక్షిని అడగండి, అప్పుడు మీకే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఇది అంతా కూడా అబద్ధం అని చెప్పినా కూడా మీరు నమ్మరు, కానీ ఏదో ఒకరోజు మీకు అసలు నిజం తెలుస్తుంది. ఆ రోజున మీరు ఈ రోజు అన్న ప్రతి మాటకు కూడా మీ మౌనమే సమాధానం అవుతుంది. నిజం తెలిసిన రోజున నేనేమిటో మీకు అర్థమవుతుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తాను. కానీ మీరు ఒకటి నిజమే చెప్పారండి, నేను నిజంగానే ఒకరిని ప్రేమించాను, నా ప్రాణంగా ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ మీకు తెలియని విషయం ఏమిటి అంటే, నేను ప్రేమించేది ఎప్పటికీ మిమ్మల్ని అభిగారు. నా మనసులో మీకు తప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు. అది చివరికి నాకైనా సరే. నేను ఎంతగానో ప్రేమించే మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, వాటికి నాకు ఏ సంబంధం లేదు అని నిరూపిస్తాను. అలా చేయలేని రోజున మీరు అడిగినట్టు మీకు డైవోర్స్ ఇవ్వటం కాదు, నేనే శాశ్వతంగా మీ నుంచి దూరం అవుతాను అని అక్కడి నుంచి వెనక్కు తిరిగి వెళుతూ, అభిగారు, మీకు దూరం అవటం అంటే ఈ ఊపిరి ఆగి మీ ఊపిరిలో చేరటమేనండి అని అనుకుంటూ ఆ గది నుండి బయటకు వచ్చేసింది మనం. అభి వెళ్తూ ఉన్న తన వైపు చూస్తూ అలా బెడ్ పై కూర్చున్నాడు. మనం అలా గార్డెన్ లోనికి వెళ్లి అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉన్నది. చిన్నమ్మ, మీరేమిటి ఇక్కడ ఉన్నారు? నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. రోజు మీరే ముందుగా వచ్చి అన్ని చేసి చిన్నబాబుకు కాఫీ తీసుకుని వెళ్లేవాళ్ళు. ఈ రోజు మీరు రాలేదని నేనే చేశాను అని అటువైపు తిరిగి ఉన్న మనో దగ్గరకు వచ్చింది సుబ్బులు. సుబ్బులు తన దగ్గరకు వస్తుంది అని తన హెయిర్ ని లూజ్ చేసేసి
తన ఫేస్ కనపడకుండా కవర్ చేసింది మనం. ఇదిగో అమ్మా, ఈ కాఫీ చిన్నబాబుకు మీరే ఇచ్చేయండి అని కాఫీ కప్ తన చేతికి ఇస్తూ ఉంటే, అక్క అది కాఫీ మీరే ఆయనకు ఇచ్చేయండి. అదేంటంటే నా కాళ్ళు బాగా పెయిన్ గా ఉంది, నడవలేకపోతున్నాను అని చెప్పింది మనం. అయ్యో, మరి ఇలా బయట నిలబడ్డారే, ముందు మీరు రండి అని తనను తీసుకుని వెళ్లి లోపల సోఫాలో కూర్చోపెట్టింది సుబ్బులు. అయ్యో అక్క, మరి అంతేం లేదులే కాని నువ్వు వెళ్ళి ఆయనకు కాఫీ ఇచ్చి టిఫిన్ రెడీ చేయవా, ఆయనకు ఆఫీస్ టైం అవుతున్నది కదా అని చెప్పింది మనం. సరే అమ్మా అని తన వైపు చూసి, అమ్మ మీరు బాగానే ఉన్నారా అని అడిగింది సుబ్బులు. అదేమిటక్క అలా అడిగావు అన్నది మనం. మిమ్మల్ని చూస్తే రాత్రంతా నిద్రపోయినట్టు లేదు, అలా ఉన్నారు అని చెప్పింది సుబ్బులు. ఏమీ లేదులే అక్క, మీరు వెళ్ళండి అని చెప్పింది మనం. అట్టాగే అమ్మా అని అభి రూమ్కు వెళ్ళి, చిన్నబాబు కాఫీ అని అడిగితే, అభి ఇప్పుడు నాకేం వద్దు అని గట్టిగా చెప్పటంతో ఏమీ చేయలేక కిందకు వచ్చేసి, ఏదో జరుగుతుంది, చిన్నమ్మ చూస్తే ఇలా ఉన్నారు, చిన్నబాబు చూస్తే అలా ఉన్నారు, ఇద్దరు రాత్రి ఉన్న గొడవ పడ్డారా, అయినా మొగుడు పిల్లలు అన్నాక ఇలాంటివి మామూలే కదా, ఇట్టా గొడవ పడతారు, అట్టా కలిసిపోతారులే అని అనుకుంటూ టిఫిన్ రెడీ చేసే పనిలో పడింది సుబ్బలో. అభి ఆఫీస్కు రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటే మను అక్కడే సోఫాలో కూర్చొని ఉండటం చూసి తన వైపు కోపంగా చూశాడు. అభి రావటం చూసిన మను సోఫాలో నుంచి లేచింది. అభి మను వైపు చూసి కోపంగా బయటకు వెళుతూ ఉంటే మను అభిని చూసి, అభి గారు మీరు 2 రోజుల నుంచి సరిగా ఏమీ తినలేదు, నా మీద కోపం తిండి మీద చూపించకండి, మీరు చెప్పినట్టు అది చేసింది కూడా నేను కాదు, మీరు వెళ్ళి తినండి, మీరు ఇలానే ఉంటే ఇందాక అక్కకి అనుమానం వచ్చి మనం గొడవ పడ్డామా అని అడిగింది, ఇప్పుడు మీరు తినకుండా వెళితే ఈరోజు అసలే అమ్మమ్మ వాళ్ళు వస్తారు, వాళ్లకు తెలిస్తే బాధపడతారు అని కిచెన్లోనికి వెళ్లి సుబ్బులుని పిలిచి అభికి టిఫిన్ పెట్టమని చెప్పింది. మను అలా చెప్పగానే వెళ్లి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సుబ్బులు టిఫిన్ పెట్టగానే తింటూ ఉన్నాడు. మను కిచెన్ దగ్గర నిలబడి అభికి కనపడకుండా తనని చూస్తూ ఉన్నది. మిమ్మల్ని ఎప్పుడూ కూడా సంతోషంగా చూడాలి అని అనుకున్నాను అభి గారు, కానీ నా వల్లే మీరు ఇలా బాధపడుతున్నారు అని అనుకుంటూ ఉండగా తింటూ ఉన్న అభికి పొలమారటంతో అభి వాటర్ కోసం చూస్తూ ఉన్నాడు. అభికి అలా అవగానే మను గాబరాగా తన దగ్గరకు వెళ్లి గ్లాస్ లో వాటర్ పోసి తన చేతికి ఇచ్చి తలపై కొడుతూ ఉన్నది. గ్లాస్ లోని వాటర్ తాగిన అభి తన పక్కనే ఉన్న మనుని చూసి కోపంగా ఆ గ్లాస్ ని దూరంగా విసిరికొట్టాడు. ఆ గ్లాస్ అప్పుడే అక్కడికి ఊరు నుండి వస్తూ ఉన్న మాణిక్యమ్మ గారు, ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ ముందు పడింది. అభి అలా చేయటం చూసి, కన్నయ్య ఏమిటి నువ్వు చేసింది అని కోపంగా అడిగారు మాణిక్యమ్మ గారు. అభి అక్కడ వాళ్ళను చూసి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. మాణిక్యమ్మ గారిని అక్కడ చూసిన మనుకు కూడా అలానే ఉన్నది. ఇప్పుడు అమ్మమ్మ అభి గారిని ఏమంటుందో అని చూస్తూ ఉన్నది. చెప్పు కన్నయ్య, ఏమిటి నువ్వు చేసే పనులు, ఇలా కోపంగా గ్లాస్ ని ఎందుకు విసిరికొట్టావు, ఇప్పుడు అంత కోపం నీకెందుకు వచ్చింది అని అడిగారు మాణిక్యమ్మ గారు. మను ముందుకు వచ్చి, అవమ్మ దానికి కారణం నేనే అని చెప్పింది. ఇది ఏం చెప్తుందా అని చూస్తూ ఉన్నాడు అభి. నువ్వేం చేశావమ్మా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అది అమ్మమ్మ, నాకు కాలికి దెబ్బ తగిలింది అని ఆయన సైలెంట్ గా ఓ పక్కన కూర్చోమన్నాడు, కానీ నేనే వినకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయనకు కోపం వచ్చి ఇలా చేశాడు, అంతే, అంతలో మీరు వచ్చారు అని చెప్పింది మనం. అయితే నా కన్నయ్య కోపట్టంలో తప్పే లేదు అన్నమాట అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ మీరు కూడానా అన్నది మనం. మరి లేకపోతే ఏమిటమ్మా, కాలు అలా ఉంటే ఇలా తిరుగుతావా, ఇంకా నువ్వేమి చేయకుండా సైలెంట్ గా రెస్ట్ తీసుకో అని పైకి వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ కూడా మను వైపు అనుమానంగా చూస్తూనే పైకి వెళ్లారు. అభి ఇంకా అక్కడి నుంచి బయటకు వెళుతూ ఉంటే, అభి గారు అంటూ తన వెనక వచ్చింది మనం. అభి తనని చూసే, ఏమిటి అని కోపంగా అడిగాడు. అభి గారు ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అన్నది మనం. నా ఫోన్ నీకెందుకే, అయినా అబ్బబ్బా ఏం యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయే నీ దగ్గర, అప్పటికప్పుడు ఎంత చక్కగా కథ అల్లేశావు, అసలు అన్నీ తెలిసిన నేనే అది నిజమని నమ్మాను, మరి అలాంటిది గ్రాని మాత్రం నమ్మదా అన్నాడు అభి. హా అవునండి, నాకు నటించడం మాత్రమే తెలుసు, అందుకే మీ ముందు ఇలా తప్పు చేసిన దానిలో ఉన్నాను, మీరు నన్ను ఎన్ని అన్నా కూడా నేను బాధపడంలేండి, మీరు ఒకసారి ఆ ఫోన్ ఇవ్వండి అని అభి దగ్గర తన మొబైల్ తీసుకుని దానిలో ఉన్న ఫొటోస్ తన ఫోన్ కి సెండ్ చేసుకుని తనకి ఇస్తూ, ఇదిగోండి తీసుకోండి, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, నా మీద కోపంతో ఎలా పడితే అలా వెళ్ళకండి,
అని చెప్పింది మనం. నేను బ్రతికి ఉండటం నీకు కావాలి కదా, లేకపోతే నువ్వు అనుకున్నట్టు నీకు ఈ ఆస్తి దక్కదు కదా అని కారు తీసుకుని వెళ్ళిపోయాడు అభి. అభి అన్న మాటలు విని జీవం లేని నవ్వు నవ్వి లోనికి వెళ్ళింది. నేరుగా మాణిక్యమ్మ గారి దగ్గరకు వెళ్ళి, అమ్మమ్మ నేను ఒకసారి బయటకు వెళ్ళి వస్తాను అని అడిగింది మనం. ఇప్పుడెందుకమ్మా, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, అసలే బాగాలేదు నీకు అన్నారు మాణిక్యమ్మ గారు. లేదు అమ్మమ్మ, నాకు ఏమీ కాలేదు, బాగానే ఉంది. చూడండి, నేను బాగానే నడుస్తున్నాను, ఐ కెన్ మేనేజ్. అయినా నేను ఎక్కడికో కాదు, సత్య దగ్గరికే వెళ్తున్నాను అని చెప్పింది మనం. మనం అంతా బాగానే ఉన్నదా, నువ్వు వాడు ఏమైనా గొడవ పడ్డారా అని అడిగారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారు మాటలకు బాధపడుతూ ఉన్నా ఆవిడకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక పైకి నవ్వుతూ, ఎందుకమ్మమ్మ అలా అడుగుతున్నారు, చూడండి నేను బాగానే ఉన్నాను, ఎలా నవ్వుతున్నానో అని నవ్వింది మనం. నీ వయసు నుంచి ఈ వయసుకు వచ్చాను, ఏది నిజమైన నవ్వో నాకు ఆ మాత్రం కూడా తెలియదా? నిన్నో అభిని కింద చూసినప్పుడే నాకు అర్థమైంది మీరు దేనికో గొడవ పడుతున్నారు అని. కానీ అక్కడ వాళ్ల ముందు అడగటం ఇష్టం లేక నేను ఏమీ మాట్లాడకుండా వచ్చేశాను. ఇప్పుడు చెప్పమ్మా, వాడు ఎందుకు అలా ఉన్నాడు, నువ్వెందుకు ఎలా ఉన్నావు అని తన దగ్గరకు వచ్చి ఎర్రగా ఉన్న చెంపలపై చెయ్యి వేసి నిమురుతూ, నువ్వు ఎంత దాయాలి అనుకున్నా వాడు కొట్టిన ఈ దెబ్బలు మాత్రం నిజమే చెప్తున్నాయి, ఏం జరిగిందో చెప్పు అని అడిగారు మాణిక్యమ్మ గారు. అభి గారు నాకు విడాకులు ఇస్తా అన్నారు అని తెలిస్తే మీరు తట్టుకోలేరు, మీకు ఈ విషయాలు చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అమ్మమ్మ అని మనసులో అనుకుని మాణిక్యమ్మ గారిని చుట్టేసి ఏడుస్తూ, అమ్మమ్మ నేను చెప్పేంత వరకు మీరు నన్ను ఏమీ అడక్కండి, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, కానీ నన్ను నమ్మండి, నా సమస్యను నేనే సాల్వ్ చేసుకుంటాను, నాకు మీరు తోడుగా ఉన్నారు, అంతే చాలు, మళ్ళీ ఇవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నది మనం. మను అలా బాధపడటం చూసి మనసులో ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది, అందుకని ఇంతలా బాధపడుతుంది. నేను అడిగి తనను మళ్ళీ బాధ పెట్టడం ఎందుకు, నెమ్మదిగా తర్వాత నేనే తెలుసుకుంటాను అని అనుకుని తనను ఓదారుస్తూ, సరే మను నువ్వు ఇలా ఏడవకు, నేను నిన్నేమీ అడగను, సరేనా, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మను మాణిక్యమ్మ గారిని వదిలి, అమ్మమ్మ నన్ను నమ్మండి, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఆయన చెయ్యి మాత్రం వదలను, తనతోనే ఉంటాను. ఇప్పుడు ఆయన నా మీద కోపంగా ఉన్నారు, దానికి కారణం ఏమైనా నేను ఏమి తప్పు చేయలేదు అని నిరూపించుకుంటాను, ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను, నేను సత్యాను కలిసి వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది మనం. మాణిక్యమ్మ గారు వెళుతూ ఉన్న మనను చూసి, నీకే ఎందుకు ఇలా జరుగుతున్నది, నిన్నటి వరకు అభి మారుతున్నాడు, నిన్ను బాగానే చూసుకుంటున్నాడు అని అనుకున్నాను, కానీ మీ మధ్య ఏదో జరిగింది, అది నాకు కూడా చెప్పలేకపోతున్నావు, కానీ ఏం జరిగినా మిమ్మల్ని మాత్రం నేను దూరం కానివ్వను అని అనుకున్నారు మాణిక్యమ్మ గారు. అప్పటి వరకు అక్కడే గోతికాడ నక్కలా తొంగి తొంగి చూస్తూ అక్కడ జరిగేది అంతా విన్న ప్రీతి సంతోషంగా అత్త అనుకుంటూ ఇంద్రాణి దగ్గరకు వెళ్లి తనని పట్టుకుని గిరగిరా తిప్పింది. ఒసే ప్రీతి వదలవే, ఏమిటి ఎలా తిప్పుతున్నావు, నా కళ్ళు తిరిగేలాగా ఉన్నాయి అన్నది ఇంద్రాణి. ప్రీతి తనను వదిలి, అత్త నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పింది. నేను మాత్రం పోయేలా ఉన్నాను, ఇంకాసేపు ఇలానే చేస్తే నిజంగానే పోయేదాన్ని, అయినా ఇప్పుడు ఏం కొంప మునిగింది అని ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగింది ఇంద్రాణి. నిజంగానే కొంప మునిగింది అత్త, కాకపోతే ఈసారి మాత్రం ఆ మైత్రిది మునిగింది, అది బావని పెళ్లి చేసుకొని ఇన్ని చేస్తున్నా కూడా మనం ఏమీ చేయలేక సైలెంట్ గా ఉన్నాం కదా, కానీ మనకు ఇప్పుడు అవకాశం వచ్చింది అని చెప్పింది ప్రీతి. ఏమంటున్నావే అని అడిగింది ఇంద్రాణి. అవునత్త, నేను ఇంటికి వచ్చినప్పుడే దాన్ని చూశాను, అప్పుడు ఏదో జరిగింది అని డౌట్ వచ్చింది, అందుకనే దాన్ని అబ్జర్వ్ చేశాను, ఇప్పుడే నాకు బావా ఇది దేనికో గొడవ పడ్డారు అని తెలిసింది అని మైత్రి మాణిక్యమ్మ గారితో మాట్లాడిన అన్ని విషయాలు చెప్పి, అంటే ఇప్పుడు ఇద్దరూ కూడా గొడవపడి దూరంగా ఉన్నారు, మనం ఆ గొడవని ఇంకా పెద్దది చేసి వాళ్ళని ఇంకా దూరం చేసి దాన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలాగా చేస్తే అప్పుడు మనం అనుకున్నట్టు నేను బావని పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని మన సొంతం చేసుకోవచ్చు అన్నది ప్రీతి. నువ్వు చెప్పింది నిజమే కనుక అయితే ఇంకా మనకి పండగే, మనకి మంచి రోజులు వచ్చినట్టే, కానీ ఈసారి ఇంతకు ముందులా తొందరపాటుతో చేయకూడదు, అసలే మా అత్త మామూలుది కాదు, అందుకనే
ఆచి తూచి అడుగు వేయాలి. మనకు ఏమీ తెలియనట్టే ఉండి నువ్వు అభికి దగ్గరవుతూ దానికి దూరం అయ్యేలా చూడు. అప్పుడు మనం ఏమి చేసినా అడిగేవాళ్ళు ఉండరు అని చెప్పింది ఇంద్రాణి. అవునత్తా, ఈసారి తొందరపడను, జాగ్రత్తగా పని పూర్తి చేస్తాను అన్నది ప్రీతి. పను అక్కడి నుండి బయటకు వచ్చేసి ఆటోలో నేరుగా సత్య ఫ్లాట్ దగ్గరకు వెళ్లి డోర్ నాక్ చేసింది. సత్య డోర్ ఓపెన్ చేసి మనుని చూసి, వచ్చావా? అయినా ఈరోజు ఏమిటి? ఫోన్ చేసి మరి ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, వస్తున్నా అని చెప్పావు. ఆఫీసులో కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కదా, ఎందుకు సడన్ గా ఉండమని ఫోన్ చేశావు అని లోనికి వెళుతూ అడిగింది సత్య. మను కూడా సత్య వెనకే లోనికి వెళ్ళింది. సరే కూర్చో, చాలా రోజుల తర్వాత వచ్చావు, నీకోసం ఏమైనా చేస్తాను, ఆ తర్వాత తీరిగ్గా కబుర్లు చెప్పుకుందాం అని సత్య కిచెన్ లోనికి వెళుతూ ఉంటే, సత్య అని పిలిచింది మనం. సత్య ఆగి, మనం ఏమిటి వాయిస్ అలా ఉంది అని తన ముందుకు వచ్చి తనను చూసి, హే మనం, ఏమైంది అలా ఉన్నావు? నీ ఫేస్ అంతా కూడా అలా ఎర్రగా అయిపోయింది, ఏమిటి అని కంగారుగా అడిగింది. మను సత్యాన్ని పట్టుకుని పెద్దగా ఏడ్చేసింది. ఏమైంది అని సత్య ఎంతగా అడుగుతున్నా కూడా ఆపకుండా ఏడుస్తూనే ఉన్నది. మను ఇంతలా ఏడుస్తుంది, అసలేమైంది అని అనుకుని మనుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా తను కంట్రోల్ కాకపోవటంతో తన బాధ తీరేంత వరకు అలానే ఏడవనిచ్చింది సత్య. ఏడ్చి ఏడ్చి అలసి ఎక్కిళ్లు పెడుతూ ఉన్న మనుని చూసి సోఫాలో కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు, అసలు ముందు ఏమైందో చెప్పు మను అని అడిగింది. సత్య, నేను అభిగారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నానట. ఆయన డబ్బు కోసం ఆశపడి ఒకరిని ప్రేమించి ఆయన్ని పెళ్లి చేసుకున్నానట. అందుకనే అభిగారు నన్ను వదిలేసి విడాకులు ఇస్తా అంటున్నారు. అలా అని అభిగారు అంటూ ఉంటే అక్కడే నా ప్రాణం పోతుందా అనిపించిందే అని ఇంకా చెప్పలేక ఆగిపోయింది మనం. మనం ఏమంటున్నావు, అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు అన్నది సత్య. మను వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినది మొత్తం సత్యకి చెప్తూ ఉన్నది. కారులో బయలుదేరిన అభయ్ కోపంగా ఆఫీసులోనికి ఎంటర్ అయ్యాడు. అసలు రోజు సీరియస్ గానే ఉండే అభయ్ ఈ రోజు ఇంకా సీరియస్ గా ఉండటంతో తెల్లగా ఉండే తన ఫేసు బాగా ఎర్రగా అవటంతో ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా తనను చూసి ఇంకా భయపడుతూ ఉన్నారు. అభయ్ వాళ్ళందరినీ కూడా వాట్ అని అరిచి ఒక చూపు చూసి తన క్యాబిన్ లోనికి వెళ్ళాడు. అభయ్ వాట్ అని అరిచినప్పుడే సగం చచ్చిన వాళ్ళు అభయ్ చూపుకి పూర్తిగా చస్తాం అనుకునే లోపల అభయ్ వెళ్లిపోవటంతో బతుకు జీవుడా అనుకుంటూ నిన్న ప్రాజెక్టు సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉండి మనకి సారు పార్టీ ఇస్తారు అనుకుంటే ఇలా సీరియస్ గా ఉన్నారేమిటి అని అనుకుని సైలెంట్ గా తమ వర్క్ తాము చేసుకుంటూ ఉన్నారు. అభయ్ తన క్యాబిన్ లో కూర్చొని మైత్రి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో సంతోష్ లోనికి రావటం చూసి తనని చూశాడు. సంతోష్ అభయ్కి ఎదురుగా కూర్చొని, బావా నైట్ అంతా బాగానే ఉందా, నువ్వు ఆ మైత్రిని అడిగావా ఎందుకు అలా చేసిందో అన్నాడు. మనం ఎంత అడిగినా దాని గురించి అన్ని నిజాలు బయటపడినా కూడా అది ఇంకా దాని నాటకాన్ని మాత్రం ఆపటం లేదు అని వాళ్ళ మధ్య జరిగినది మొత్తం సంతోష్ కి చెప్తూ ఉన్నాడు. కానీ తను మైత్రిని ప్రేమిస్తున్న విషయం మాత్రం అభి సంతోష్ కి చెప్పలేదు. అభి చెప్పింది అంతా విన్న సంతోష్, అంటే తను ఇప్పటికీ నిజం ఒప్పుకోవటం లేదా, అలాంటప్పుడు ఇంకా తనని ఎందుకు ఇంట్లోనే ఉంచటం, ఇప్పుడే బయటకు పంపించచ్చు కదా, ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళని ఇలానే చెయ్యాలి, అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది అన్నాడు. లేదు, ఇలా ఇప్పుడే పంపిస్తే కోర్టులో కనీసం 6 months కూడా కలిసిలేమో అని ప్రాబ్లం వస్తుంది. అప్పుడు కోర్టు మళ్ళీ 6 months కలిసి ఉండాలి అని అంటుంది. అదంతా కూడా ఎందుకు, ఎలాగో 3 months ఆగితే ఆ తర్వాత డైవోర్స్ కి అప్లై చేసేసి దాన్ని బయటకు గంటేస్తాను. పైగా ఇప్పుడే ఇవన్నీ తెలిస్తే ఫ్యామిలీ మొత్తం కూడా మెంటల్ గా డిస్టర్బ్డ్ అవుతారు. ఈ 3 months లో మామ్ హెల్త్ కూడా సెట్ అవుతుంది, ఇంకా గ్రానికి కూడా అప్పుడు తెలియటమే బెటర్, అందుకే దాన్ని ఇంకా ఉండనిచ్చాను అన్నాడు అభయ్. ఇప్పటికే అభయ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు. మళ్ళీ ఆంటీ వీడి పెళ్లి ప్రీతితో జరగాలి అని అలా చేశారు అని తెలిస్తే ఫీల్ అవుతాడు. ఇప్పటికే ఒకసారి మను వల్ల, ఇంకోసారి ఆ మైత్రి వల్ల ఇలా తయారయ్యాడు. మళ్ళీ ఇవన్నీ తెలియటం ఎందుకు, ఏది ఏమైనా 3 months మైత్రి అభితో ఉండవలసిందే, తప్పదు. ఇక అభికి ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని సైలెంట్ గా ఉండి కాసేపు అభితో మాట్లాడి వెళ్లిపోయాడు. అభి దగ్గర నుండి బయటకు వస్తూ సత్య క్యాబిన్ వైపు చూశాడు సంతోష్. అక్కడ సత్య లేకపోవడంతో ఇద్దరూ కలిసి నాటకం ఆడి అందరినీ నమ్మించారు. ఛ, అసలు మీతో మాట్లాడాలి అంటేనే నాకు చిరాగ్గా ఉంది, ఇంకా నిన్ను కలవను కూడా కలవకూడదు
అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. మను చెప్పినవన్నీ విన్న సత్య తన మొబైల్లో ఉన్న ఆ ఫొటోస్ చూస్తూ షాక్ గా, మను ఇంత పెద్ద విషయాన్ని ఇంకా అభి దగ్గర దాచిపెట్టావా? ఎప్పటికన్నా అభికి అసలు నిజం చెప్పేద్దాం, నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు అని చెప్పింది సత్య. లేదు సత్య, ఏ భర్త కూడా తన భార్యను ఇలా పరాయి వాళ్లతో చూస్తే తట్టుకోలేరు. నేను ఇప్పుడు నిజం చెప్పిన ఆయన్ను నమ్మించడానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. పైగా అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు నేను తనలా ఉన్నాను? ఇప్పుడు తాను ఎక్కడ ఉన్నది? ఈ ఫోటోలో అబ్బాయికి తనకు ఏమిటి సంబంధం? తెలియకుండా నేను ఆయనకు ఏమీ చెప్పలేను. అందుకనే ముందు నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి. అందుకు నాకు తన గురించి మొత్తం వివరాలు తెలియాలి. నాకు తన పేరు సాక్షి అని తప్ప ఇంకేమీ తన గురించి తెలియదు. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అయినా అలా ఎవరు చూసినా అభిగారు అనుకున్నట్టే అనుకుంటారు. ఇందులో ఆయన తప్పు మాత్రం ఏమున్నది? నన్ను అప్పుడు ప్రేమించారు, ఇప్పుడు ప్రేమించారు, కానీ అనుమానం అనే పొర ఆయన్ను నిజమేమిటో తెలుసుకొనివ్వటం లేదు. అందుకనే అసలు వాళ్ళు ఎవరో తెలుసుకొని అభిగారికి నిజం తెలిసేలా చేస్తే చాలు. అంతేకాని కష్టం వచ్చింది అని అభికి అన్ని నిజాలు చెప్పి ఇదంతా కూడా చేసింది ఎవరో చెప్పి తనను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది మనం. ఇలా చైల్డిష్ గా బిహేవ్ చేయకు. నువ్వు చెప్పకపోయినా కూడా అభికి నేనే ఇప్పుడే అన్ని విషయాలు చెప్తాను. నిన్ను ఇలా చూస్తూ నేను ఇక ఉండలేను అని పైకి లేచి నేను అభి దగ్గరకు వెళ్తాను అని ముందుకు కదిలింది సత్య. సత్య ఆగు అంటూ తన ముందుకు వచ్చి, నేను చెప్పకుండా నా గురించి నిజం నువ్వు ఎవ్వరికి చెప్పినా కూడా నా మీద ఒట్టే అని సత్య చెయ్యి తీసుకుని మను తలపై పెట్టుకున్నది. మను అలా చేయగానే, మను నీకు నిజంగా పిచ్చి పట్టిందే. ఎప్పుడూ చూడు అభి అభి అంటూ ఉంటావు. తన గురించి తప్ప ఒక్కసారి కూడా నీ గురించి ఆలోచించవా? తను బాధపడతాడు అని నువ్వు ఇలా మాటలు పడుతూ తన్నులు తింటూనే ఉంటావా? అయినా నిజం తెలిస్తే అభి ఎందుకు బాధపడతాడు? అదేదో తన వల్లే లేక తనకి కావలసిన వాళ్ల వల్లే ఇదంతా చేసినట్టు మాట్లాడతావు అని ఆగి మను వైపు చూస్తూ ఉన్నది. కాసేపటికి మను, నిజం చెప్పు, నీకు యాక్సిడెంట్ చేసింది ఎవరో నీకు తెలిసిందా? నిజం చెప్తే అభి ఎందుకు బాధపడతాడు అంటే అని అడిగింది సత్య. మను సైలెంట్ గా ఉన్నది. అబ్బా, ఆ సైలెంట్ తో చంపకే. అభికి ఎలాగో చెప్పను అంటున్నావు, కనీసం నాకైనా చెప్పి చావు. ఇప్పుడు మాట్లాడలేదో నేను కూడా 2 చెంపలు వాయిస్తా అన్నది సత్య. ఆ వాయిస్తావు, నీకు ఆయనకు నేను తేరగా దొరికాను, అందుకనే అలానే కొట్టండి అన్నది మనం నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకుండా ముందు మ్యాటర్ చెప్పు అని అడిగింది సత్య. ఏం చెప్పాలి సత్య? కన్న తల్లి కాకపోయినా అమ్మలాగా చూసుకుంటున్న తన అమ్మే ఆస్తి కోసం తను ప్రేమించిన అమ్మాయిని చంపాలి అని చూసింది అని చెప్పాలా? ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతారు అని చెప్పాలా? నేను ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నన్ను ఏ విధంగా టార్చర్ చేయాలి అని చూశారో చెప్పాలా? చివరికి నన్ను బయటకు పంపడానికి చంపడానికి కూడా వెనకాడకుండా అమ్మమ్మ గారిని ఆ ప్రీతితో కలిసి కరెంట్ షాక్ తో చంపాలి అని అనుకున్నారు అని చెప్పాలా? ఆ ఆస్తి కోసం అవసరమైతే కొడుకు అని కూడా వెనకాడని తల్లి ప్రేమే యమపాశంలో తన చుట్టూ తిరుగుతుంది అని చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పు. ఇప్పుడు అభికి నేనెవరో తెలిస్తే చూస్తూ ఊరుకుంటాడా? ఇదంతా ఎవరు చేశారు అని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారి నిజం తెలుసుకుంటే అభి పరిస్థితి ఏమిటి? అయినా వాళ్లే ఆస్తి కోసం ఇంత చేశారు అని తెలిస్తే తన బాధని ఆపగలమా? సత్య, నీకు తెలుసో తెలియదో, మనవాళ్లు మన అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో చెప్పలేము. అభికి అలాంటి సిచ్యువేషన్ రావటం నేను చూడలేను. వంటికి తగిలిన దెబ్బలు 2 రోజుల్లో మానిపోతాయి, కానీ మనసుకు తగిలిన దెబ్బలు ఎప్పటికీ మనవు సత్య అన్నది మనం. అంటే ఇదంతా చేసింది ఆంటీనా అని అడిగింది సత్య. ఆ రోజు పెళ్లి తర్వాత తను విన్నదంతా చెప్పి ఆస్తి కోసం ప్రీతిని అభికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుని ఇదంతా చేశారు అని చెప్పింది మనం. సరే మనం, నీ ఇష్ట ప్రకారమే నేను ఎవ్వరికీ చెప్పను, కానీ ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది సత్య. నాకు అదే అర్థం కావటం లేదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎక్కడ తనని వెతికి పట్టుకోవాలో అని చెప్పింది మనం అలా అనగానే ఆ రోజు రౌడీలు ఫోటో పట్టుకుని తిరగటం గుర్తుకు వచ్చి మనుకి ఆ విషయం చెప్పింది సత్య. అంతా విన్న మనుకి అసలేమీ అర్థం కావటం లేదు. వాళ్ళు వెతుకుతున్నది నా కోసమా లేక నాలా ఉన్న తన కోసమా అని అనుమానం వచ్చింది. అలా ఆలోచిస్తూ ఉన్న మనోని చూసి నేను కూడా ముందు వాళ్ళు వెతుకుతున్నది నీకోసమే అనుకున్నాను,
ముందు నీకు చెప్దాం అనే ఆ రోజు నిన్ను ఇంటికి రమ్మన్నాను. కానీ నేను అక్కడకు వచ్చాక నిన్ను చూసి ఇప్పటికే మీ అత్త ఇంకా ఆ ప్రీతితో టెన్షన్ ఫేస్ చేస్తూ ఉన్నావు. మళ్ళీ నీకు లేనిపోని టెన్షన్స్ ఎందుకు అని చెప్పలేదు. అసలు ఫస్ట్ ఆ రౌడీలను పెట్టింది మీ అత్తే అనుకున్నా. ఆ ప్రీతి వాళ్ళు చేసుంటారు అని అనిపించింది అని చెప్పింది సత్య. వాళ్లే ఆ రౌడీలను పెట్టి ఉంటే డైరెక్ట్ గా నా దగ్గరకు వస్తారు, అంతేకాని ఆ ఫోటో పట్టుకుని తిరగరు కదా. అంటే వాళ్లకు అత్తయ్య వాళ్ళకి ఏమి సంబంధం లేదు. నన్ను వెతకవలసిన అవసరం కూడా ఎవ్వరికీ లేదు. ఎందుకంటే లోకం దృష్టిలో నేను చనిపోయినట్టే, నేను బ్రతికే ఉన్నాను అని ఎవ్వరికీ తెలియదు. కాబట్టి వాళ్ళు వెతికేది ఆ సాక్షి అనే అమ్మాయి కోసమే అని క్లియర్ అవుతున్నది. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఒకటే, సర్జరీ జరిగితే ఫేస్ మారిపోయినా అచ్చం తనలాగా ఎలా ఉన్నాను? నేను కోమాలో ఉన్నప్పుడు నాకే తెలియకుండా ఏమైనా జరిగిందా? ఇప్పుడు తను ఎక్కడ ఉన్నది? తన కోసం రౌడీలు ఎందుకు వెతుకుతున్నారు? ఆ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఎవరు? అసలు ఈ ఫొటోస్ అభి గారి దగ్గరకు ఎలా వచ్చాయి? అసలు ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ముందు ఈ అమ్మాయి ఎక్కడ ఉంది, అసలు ఉన్నదా లేదా ఈ విషయం తెలియాలి. కానీ ఎలా ఎలా అన్నది మనం. ఇప్పుడేం చేస్తావు మనం? నిజాలన్నీ కళ్ళ ముందరే ఉన్నా కూడా వాటికి సాక్ష్యాలు లేవు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అని ఎలా తెలుసుకుంటావు అని అడిగింది సత్య. మను అంతే కూర్చొని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉన్నది. మను, ఏం ఆలోచిస్తున్నావు అంతలా? అసలే తలకు దెబ్బ తగిలింది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, ఏదో ఒక మార్గం దొరుకుతున్నది. మళ్ళీ ఏమైనా అయితే హాస్పిటల్ అంటే భయం, రాను అంటావు అన్నది సత్య. సత్య, ఇప్పుడేమన్నావు అని అడిగింది మను. నేనేమన్నాను? ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అన్నాను అని చెప్పింది సత్య. ఆహా, ఆ తర్వాత అని అడిగింది మను. అదే హాస్పిటల్, భయం అని చెప్పింది సత్య. ఎస్, గాట్ ఇట్ అన్నది మను. ఏమిటి అని అడిగింది సత్య. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి దారి దొరికింది అని చెప్పింది మను. అవునా, ఎలా అని అడిగింది సత్య. అసలు ఈ కథ ఎక్కడైతే మొదలయ్యిందో మళ్ళీ అక్కడ నుంచి మొదలు పెడితే ఆ అమ్మాయి గురించి తెలిసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పింది మను. అంటే అని అడిగింది సత్య. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఏమైందో, నేను ఇలా ఎందుకు మారానో కూడా నాకు స్పృహ వచ్చే వరకు ఏమీ తెలియదు. అంటే ఆ 2 years నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నేను కాన్షియస్ లోనికి వచ్చాక నన్ను కలవటానికి ఎవరో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా వచ్చారు. కానీ నేను అప్పుడు అభిని కలవాలి అన్న తొందరలో అసలు అవేమీ పట్టించుకోకుండా, వాళ్లకు తెలియకుండా నేను హాస్పిటల్ నుంచి ఇక్కడకు వచ్చేశాను. ఇప్పుడు వాళ్ళను కలిస్తే నాకు ఏమైనా తెలియచ్చు అని చెప్పింది మను. నువ్వు అన్నది నిజమే, బట్ వాళ్ళు ఎవరు, ఎక్కడుంటారు అనేది నీకు తెలియదు కదా. మోర్ ఓవర్ వాళ్ళు నేమ్స్ కూడా తెలియవు కదా అన్నది సత్య. అందుకనే ఆ హాస్పిటల్ కు వెళితే ఏమైనా తెలియచ్చు. 2 years నేను ఆ హాస్పిటల్లో కోమాలో ఉన్నాను అంటే కన్ఫర్మ్ గా నన్ను కలవటానికి వచ్చిన వాళ్లే నన్ను అడ్మిట్ చేసి ఉండాలి. సో హాస్పిటల్లో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడికి వెళితే కన్ఫర్మ్ గా ఏదో ఒకటి తెలుస్తుంది అని నాకు నమ్మకం ఉన్నది సత్య. నేను వెంటనే వైజాగ్ వెళ్ళాలి అన్నది మను. మను, నువ్వు ఒక్కదానివే వద్దు, నీతో పాటు నేను వస్తాను. అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా నువ్వు వైజాగ్ వెళితే మళ్ళీ నీకు ఏమైనా జరిగితే అందుకనే నేను కూడా వస్తాను అని చెప్పింది సత్య. వద్దు సత్య, ఇప్పటికే నా వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. ఇంకా అంటే నేను చూడలేను. నిజంగానే అసలు విషయం తెలియకుండా నా వల్ల నువ్వు ప్రమాదంలో పడటం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే వెళ్తాను అన్నది మను. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. నేను నీతో వచ్చేదే. ఇక నువ్వు ఏమీ మాట్లాడకు. కాసేపు ఈ విషయాలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. చూడు ఎలా అయిపోయావు. నిన్నటి నుండి ఏమీ తిన్నట్టు లేవు. నువ్వు ఉండు, నేను నీకు తినటానికి ఏదో ఒకటి తీసుకుని వస్తాను అని చెప్పింది సత్య. ఇప్పుడేమీ వద్దు సత్య, నాకు ఏమీ తినాలని లేదు. మనసంతా ఏదోలా ఉన్నది అన్నది మను. మనసు బాగోకపోతే కడుపు ఏం చేసింది? దాన్ని ఎందుకు పస్తు పెడతావు? దేని పని అది చెయ్యాలి. నువ్వుండు అని వెళ్లి ఫుడ్ తెచ్చి మను వద్దు అంటున్న బలవంతంగా పెట్టింది సత్య. మను సత్యకు అడ్డు చెప్పలేక సైలెంట్ గా 2 ముద్దలు తిని ఇంక వద్దు అన్నది. సత్య మనుని ఇబ్బంది పెట్టలేక కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పింది. ఇంకా ఈవినింగ్ అయ్యాక సత్య మనుని ఇంటి దగ్గర వదిలిపెట్టింది. మను సత్యాన్ని లోనికి రమ్మన్నా కూడా మీ అత్తను ప్రీతిని చూస్తే వాళ్ళు చేసిన పనులకు నేను నీలాగా సైలెంట్ గా ఉండలేను. ఏదో ఒకటి అంటాను, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. నేను రాన్లే. ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకో, అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పి వెళ్లిపోయింది. సత్య వెళ్లిపోయాక లోనికి వస్తూ
అభి గారికి వైజాగ్ వెళ్ళాలి అని చెప్తే ఒప్పుకుంటారా? అసలు నన్ను మాట్లాడొద్దు అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం వింటారా? విన్నా ఒప్పుకుంటారా? ముందు అమ్మమ్మకు చెప్తే తనే అభి గారితో మాట్లాడుతుంది అని మాణిక్యమ్మ గారి దగ్గరకు వెళ్లి తను వైజాగ్ వెళ్ళాలి, 2 days లో వచ్చేస్తాను అని ఆయనతో ఒకసారి మాట్లాడరా అమ్మమ్మ అని అడిగింది మను అడిగిన దానికి ఏమైనా ఎన్ని పనులు ఉన్నా నీ కాళ్ళు పూర్తిగా నయమయ్యాక వెళ్ళు, అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళటానికి వీలులేదు అని చెప్పటంతో ఇక ఏమీ అనలేక సైలెంట్ గా ఉన్నది. మాణిక్యమ్మ గారు అలా అనటంతో ఈ కాళ్ళు పూర్తిగా తగ్గాలంటే కనీసం 10 days పడుతుంది, అప్పటి వరకు ఏం చేయాలి? అమ్మమ్మ ఇంకేమి చెప్పినా వినరు, అభిగారు అసలు నేను చెప్పేదే వినరు. ఇక ఈ 10 days ఇలా ఉండవలసిందే అని కిందకు వెళ్లిపోయింది. మను అభి చెప్పినట్టే ఆ రోజు నుంచి కూడా అభి రూమ్ లోనికి అభి నిద్రపోయిన తర్వాత వస్తూ మళ్ళీ అభి లేవకముందే వెళ్లిపోతూ అభికి కనపడకుండా ఉంటూ ఉన్నది. అభి కూడా తనకి ఆ ఇంట్లో అసలు మైత్రి ఉంది అనే విషయం కూడా పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటూ ఉన్నాడు. ప్రీతి ఇంద్రాణి వాళ్ళిద్దరి మధ్య జరిగేవి చూస్తూ ఉన్నా ఏమీ తెలియనట్టే ఉండి సంతోషపడుతూ అభికి ప్రీతి దగ్గరవ్వాలి అని రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉండటం, చివరకు అభి ప్రీతిని తిట్టడంతో పారిపోవటం, ఇలా 10 రోజులు గడిచిపోయాయి. తన కాళ్ళు పూర్తిగా తగ్గిపోవటంతో అభి ఆఫీస్కు వెళ్లిపోయిన తర్వాత ఆ రూమ్ లోనికి వచ్చి బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ అమ్మమ్మ 10 days తర్వాత మాట్లాడుతా అన్నారు, కానీ నిన్న ఊరిలో పొలం విషయంలో ఏదో గొడవలు అయ్యాయి అని మూర్తి బాబాయ్ ఫోన్ చేయటంతో హడావిడిగా వెళ్లిపోయారు. నేను కూడా అమ్మమ్మని అడగలేకపోయాను. అమ్మమ్మకి ఫోన్ చేస్తే ఇప్పుడప్పుడే రావటం కుదరదు అన్నారు. ఇప్పుడు అభిగారితో ఎలా మాట్లాడాలి? అసలు నేను మాట్లాడుతున్నా కూడా పట్టించుకోరు, అలాంటిది నేను ఊరు వెళ్ళాలి అని ఎలా అడగాలి? ఇంట్లో అసలు అడగటం కుదరటం లేదు. పోనీ ఆఫీస్కు వెళ్లి అడిగితే అదే బెటర్, అక్కడికే వెళ్లి అడుగుతాను అని అభి దగ్గరకు వెళ్ళింది. తన హెల్త్ బాగాలేక ఇన్నాళ్లు ఆఫీస్కు రాకపోవటంతో అందరూ తనని పలకరిస్తూ ఉంటే అందరితో మాట్లాడుతూనే ఇంకో పక్క ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే అభిగారు ఏమంటారో అని టెన్స్ అవుతూ సత్య దగ్గరకు వెళ్లి అభి గురించి అడిగింది మనం అభి గురించి అడిగితే ఆ రోజు నుంచి నాతో కూడా సరిగా మాట్లాడటం లేదు, జస్ట్ వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. నీ గురించి కానీ ఆ ఫొటోస్ మ్యాటర్ కానీ అసలు నా దగ్గర ఏమీ మాట్లాడలేదు. నేను కూడా అభితో ఏమీ మాట్లాడటం లేదు. అసలు సంతోష్ అయితే నన్నే ఏదో దోషిని చూసినట్టు చూస్తున్నాడు. అభి ఇంకా సంతోష్ ఇద్దరు కూడా కావాలి అని ఈ విషయం డిస్కస్ చేయకుండా ఉన్నారు. నువ్వు వాళ్లకు ఏమీ చెప్పొద్దు అని మాట తీసుకున్నావు కదా, అందుకనే నేను కూడా నాకు ఏమీ తెలియనట్టే ఉన్నాను. నీకు ఈ విషయాలన్నీ ఈ టైంలో చెప్పటం ఇష్టం లేక నేను నీకు చెప్పలేదు. ఇప్పుడు నువ్వే వచ్చావు కదా, ఇక నువ్వే చూసుకో. తను ఇప్పుడు తన క్యాబిన్లోనే ఉన్నాడు, నువ్వు వెళ్లి కలువు అని చెప్పింది సత్య. మను సత్యతో మాట్లాడి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ అభి దగ్గరకు వెళ్లి భయంగా అభిగారు అని పిలిచింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.